ఏపీ డిప్యూటీ సీఎం మంత్రి కొట్టు సత్యనారాయణ పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉభయ గోదావరి జిల్లాల పార్లమెంటరీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడ్డారు. ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, చేతనైతే వాటి పరిష్కారం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా దూషించుకుంటూ పోతే ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బును కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారంటున్న బొలిశెట్టి శ్రీనివాస్ తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. విడత వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దానిపై స్పందించడానికి మనతో పాటు ఉభయ గోదావరి జిల్లాల పార్లమెంటరీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కొట్టు సత్యనారాయణ గారు కూడా కొన్ని విమర్శలు చేశారు సార్. ఈయన ప్యాకేజీకి ఒకటే బరువుగా ఉంటది, కనుమ అన్ని కూడా డొల్లగానే కనిపిస్తాయని కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపై మీ స్పందన ఏంటి సార్? ముందుగా ఈ రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి, మీ తిట్టడం విమర్శించుకోవడం కాదు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా విమర్శించే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే, విశాఖ అమ్మకం గురించి మాట్లాడితే, ఇసుక అమ్మకం గురించి మాట్లాడితే విధానపరంగా వెళ్ళట్లేదు. ఇదంతా మధ్యంలోగా నాటి దోపిడీ జరుగుతూ ఉంది, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించినప్పుడు ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం, ఆయన పావుల కళ్యాణని లేకపోతే ₹10 కళ్యాణని ఇప్పుడు కొట్టు సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. కాపుల్ని ఎవరమ్మారో మీరు తెలుసుకోండి. ఈ ఊర్లో ఉన్న కాపులు ఎక్కువ శాతం మంది మీకు ఓట్లు ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులు అప్పుడున్నటువంటి తెలుగుదేశం మీద వ్యతిరేకత జనసేన పార్టీ మీద చూపించినప్పుడు ఆ వ్యతిరేకతతో నెగ్గిన మంత్రులందరూ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కాపుల్ని ఆత్మాభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి బతుకుతున్నటువంటి వీళ్ళు ఈ తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఓట్లన్నీ మీరు డబ్బు దండుకోవడానికి 100 కోట్లు సంపాదించడానికి ఇవాళ మీరు వాడుతున్నారు తప్ప ఈ తాడేపూడి కాన్స్టిట్యూన్సీ ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆలోచనే లేదు మీకు. అలాంటిది మీరు పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తారు. సొంత డబ్బుని 35 కోట్ల రూపాయలని దాదాపుగా 3,500 మంది రైతుల కుటుంబాలు ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. మీ నాయకుడు కానీ మీరు కానీ ఎప్పుడైనా ₹10 దానం చేయని వ్యక్తులు మీరు కూడా విమర్శిస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే అభివృద్ధి గురించి మాట్లాడండి, మీరు ఏదైనా మాట్లాడేది ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి, అందరూ కలిసి పనిచేద్దాం. అంతే తప్ప మీరు అనవసరమైన మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాం, మేము మాట్లాడతాం, ప్రజలు కూడా మనల్ని అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు. మీరు వెళ్ళి మీ ఓట్లు అడుక్కోండి, మీరు చేసిన పనులు చెప్పుకుంటారని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పదవి చేయలేదు. ఎక్కడా కూడా ఆయనకి ఇక్కడ ప్రాతినిధ్యం లేదు, రాజ్యసభలో కానీ లేకపోతే లోక్సభలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో కానీ, లేదా జడ్పీ చైర్మన్గా కానీ చైర్మన్గా కానీ ఎవరు జనసేన పార్టీకి రిప్రజెంటేషన్ లేదు. అయినప్పుడు కూడా ఆయన ప్రజలకి అన్యాయం జరుగుతుందని పోరాటాన్ని మీరు వ్యక్తిగత విమర్శించే ప్రజలు కూడా చీయని ఉమ్మవుతూ ఉన్నారు. అది మీకు తెలియట్లేదు. మీ అధికారాన్ని జడిసి ఎవరైనా మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే మీరు రేషన్ కార్డు తీయించేస్తానో, స్థలాలు ఎవరనో, లేదా లోన్లు రావనో, ఇలాంటి కారణాల వల్ల ప్రజలు భయపడుతున్నారు తప్ప ఇవాళ మీకు ఎక్కడ కూడా ఓటడి అర్హత కూడా లేని పార్టీ వైసీపీ పార్టీ. ముఖ్యంగా కొట్టు సత్యనారాయణ గారితో అత్యంత అవినీతిపరుడు రాష్ట్రంలో. అలాంటి వ్యక్తి మాట్లాడటం మరి ఇంకా చాలా ఆశీర్వాదం. నేను కాదు, ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు, డబ్బులు ఇచ్చుకోండి అందరిని అడగని కావాలంటే. నేను చెప్పడం కాదు, పురపాలక సంఘం దగ్గర నుంచి, ఇసుక నుంచి, కంకర లారీల దగ్గర నుంచి, ఇవాళ ఒక బిల్డింగ్ ప్లాన్ పెడితే దాని డబ్బుల దగ్గర నుంచి, లేఅవుట్ల దగ్గర నుంచి అసలు మీరు దోచుకొని రంగం లేదు. కాబట్టి మీరు మాట్లాడుతూ ఉంటే జనం అందరూ నవ్వుకుంటూ ఉన్నారు మీ వెనకాల. కాబట్టి ఎలాంటి హాస్యాస్పదమైనటువంటి విమర్శలు మానేసి ఏదైనా రాష్ట్రానికి నీ వంతుగా ఉపయోగపడితే జనసేన పార్టీని కాదు అన్ని పార్టీని కలుపుకుని ప్రత్యేక హోదా తీసుకొద్దామా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేద్దామా, లేకపోతే స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపుదామా, లేకపోతే ఈ లెక్కర్ని ఏదైతే దోపిడీ జరుగుతుందో దీన్ని ఎక్కడ జరుగుతుందో ఆపి ఇది పేద ప్రజల్లోనే మరి డూప్లికేట్ లెక్కర్, డూప్లికేట్ అంటే అది ఏంటంటే టోటల్ స్పిరిట్ లా ఉంటుంది. అది తాగిన తర్వాత చాలా మంది లివర్లు పోతా ఉన్నాయి. అలాంటిది కాకుండా మరి మీరు ఇక్కడ డబ్బులు లూటీ చేసి ₹250 క్వార్టర్ బాటిల్ తీసుకుని మీరు ఏంటంటే చీప్ లిక్కర్ని వాళ్ళకి అమ్మడం చాలా అన్యాయం. కాబట్టి మీరు మొత్తం మద్యపాన నిషేధం చేసి, దశల వారీ మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతాను, లేకపోతే మీరు మళ్ళీ అడగలని చెప్పినటువంటి వారు మీరు 170 సీట్లు ఎలాగ వస్తాయని అనుకున్నారు. మరి అది మద్యపాన నిషేధం చేశారు, ఓట్లు అడుగుతా కానీ అడుగుతాను. ఆ ఒక్కదానికి మీరు సమాధానం చెప్పి మా నాయకులు విమర్శించండి, మేము పడతాం. థ్యాంక్ యూ. ముందు మీరు అభివృద్ధి చేసి మాట్లాడండి, తర్వాత వేరే విమర్శలన్నీ తర్వాత చూద్దామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ఆర్కేతో రవికిరణ్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. విడత